నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో రవి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రైతుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, అధికారుల సమక్షంలో ఈరోజు ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు ఏదైతే రైతు దిగుబడి వచ్చిన వెంటనే వాటికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, రైతుకి ఇబ్బందులు కలిగించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటికి తగిన విధంగా అంటే 24 గంటలలోనే అంటే ప్రభుత్వం కూడా పేర్కొన్నట్టుగా డబ్బులు అకౌంట్లలో వేసేటట్టుగా కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. గతంలో మన ఖరీఫ్ క్రాప్లో కూడా చూడడం కూడా జరిగింది. ఇంకా అంతకంటే మెరుగ్గా కూడా ప్రభుత్వపరమైన సేవలు రైతుకు అందించే క్రమంలో అధికార యంత్రాంగాన్ని కూడా పురమాయించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఖానాపూర్ మండల్లో ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పాకాల సరస్సు ప్రసిద్ధిగాంచినది. సుమారు 30,000 ఎకరాలు అధికారికంగా, మరో 15,000 ఎకరాలు అనధికారికంగా ఖరీఫ్లో సాగయ్యే ఈ పాకాల సరస్సు కింద ఈరోజు రబీ సాగు కింద కూడా పూర్తి ఆయకట్టుకు టైబందిని నిర్ణయించడం జరిగింది. ఏదైతే పాకాల సరస్సులో ఉన్న నీటితో పాటు గోదావరి పంపింగ్ ద్వారా వస్తున్న నీటి సౌకర్యంతో ఈరోజు ఇక్కడ పూర్తి ఆయకట్టుకు నీరు అందించే క్రమంలో సుమారు 90% మంది రైతాంగం ఈరోజు ఖానాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో, తర్వాత నర్సంపేట శివారులోని సర్వాపురం, ద్వారకపేట ఆ ప్రాంతంలోని ఆయకట్టులో కూడా వరి పంటను సాగు చేయడం జరిగింది. ఈ యొక్క వరి పంట నూర్పిడైన వెంటనే ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ధాన్యాన్ని తీసుకొచ్చిన సెంటర్లలో పోసిన రైతాంగానికి కొనుగోలు చేయాలని చెప్పి కూడా ముందస్తుగానే ప్రభుత్వం సదరు అధికారులకు శిక్షణ శిబిరాలు పెట్టి అంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత శిక్షణ ఇచ్చి సెంటర్లను పురమాయించి తొందరగా ప్రారంభించాలి, రైతులకు నమ్మకాన్ని కలిగించాలి. ఏదైతే ఈ ఏప్రిల్ మేలో వడగళ్ల వానలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతాంగానికి ఇబ్బంది అవుతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మన వంతుగా ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయాలని పురమాయించడం. ఈరోజు ఖానాపూర్ మండల గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు ఏదైతే మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో 8 సెంటర్లు, ఈరోజు ఖానాపూర్ మండల్లో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో 7 సెంటర్లు, అదేవిధంగా ఏదైతే ఎంబీఓ ఆధ్వర్యంలో 1 సెంటరు, సుమారు ఖానాపూర్ మండల పరిధిలోనే 17 సెంటర్లు ఈరోజు ధాన్య కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించుకోవడం కూడా జరిగింది. వీటితో పాటు నర్సంపేట మార్కెట్లోను, అదేవిధంగా చెన్నారావుపేట సొసైటీ పరిధిలోనూ కూడా ఏదైతే పాకాల ఆయకట్టు శివార్కు వచ్చే సెంటర్లను కూడా వారి ఆధ్వర్యంలో కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతాంగానికి ఏదైతే ఖానాపూర్ మండల్లో ఈ మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న అశోక్ నగర్, అయోధ్య నగర్, బుధరావుపేట, మన్బోదులగడ్డ, ఖానాపురం, ధర్మరావుపేట సెంటర్లతో పాటు ప్రాథమిక అగ్రికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏదైతే మన్బోదులగడ్డ, బుధరావుపేట, ఖానాపురం, ధర్మరావుపేట, కొత్తూరు, మా పెద్దమ్మగడ్డ ఈరోజు పిఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. అదే రీతిలో ఏదైతే ఫర్టిలైజర్ అండ్ ఎంపీఓ ఆధ్వర్యంలో నడుస్తున్న బుధరావుపేట సెంటర్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా గన్నీస్కి ఇబ్బంది కాకుండా, తర్వాత మ్యాచర్లో ఎక్కడ కూడా చూసే కాడ పరీక్షలో తేడా లేకుండా మిల్లర్ల వద్ద ఎలాంటి గతంలో లాగా ఆటంకాలు కలగకుండా అంటే ఈజీగా సులభంగా కొంత కొనుగోలు చేసే రీతిలో కూడా ప్రభుత్వం యంత్రాంగాన్ని కూడా పురమాయించడం కూడా జరిగింది. అదే రీతిలో ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని కూడా మేము పేర్కొంటా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అన్ని పార్టీల సహకారంతో, గ్రామ పెద్దలందరి సహకారంతో, రాజకీయాలకు అతీతంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నడిచే రీతిలో ఎక్కడికక్కడ అంటే ఎవరి ట్రాన్స్పోర్ట్లో కానీ, లేకపోతే అమాలీలో కానీ, లేక తూకాల్లో కానీ, లేక దిగుమతిలో కానీ ఇబ్బందులు కలిగించకుండా రైతు కలిగించకుండా ప్రయత్నం చేసే క్రమంలో అందరూ కూడా సహకరించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గతంలో ఏదైతే పేర్కొన్న ప్రకారంగా సన్న ఒడ్లకు ప్రభుత్వం నిర్దేశించిన సన్న రకాలు ఏవైతే ఉంటాయో ఆ సన్న రకం ధాన్యానికి బోనస్ 500 రూపాయల కింటాకు ఇచ్చే రీతిలో కూడా ప్రభుత్వం ఈ రబీ కూడా పేర్కొనడం కూడా జరిగింది. అదే రీతిలో 17% తేమతోటి ఉండాలి. తర్వాత ప్యాడీ క్లీనర్ కూడా దయచేసి రైతులు కూడా ఒకటి గమనించాలి. ఏదైతే ప్రభుత్వం అన్ని రకాలు కూడా మనకు పేర్కొన్న ప్రకారంగా అందిస్తున్నప్పుడు మనమిచ్చే ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి తీసుకొస్తే దర్జాగా సెంటర్లో విక్రయించుకోవచ్చు. ఎక్కడైతే ఆ ప్రమాణాలు పాటించకుండా అంటే ఇక్కడ కొన్ని అంటే మార్కెట్ యార్డు సౌకర్యం లేక దారులు సరిగా లేక అక్కడ పొలంలో ఆరబోసుకునే అవకాశం లేక రైతాంగం తీసుకురావడం సహజం. కానీ తీసుకొచ్చిన వాటిని కూడా తాలు తేమ ఏదైతే పేర్కొన్న ప్రకారంగా ప్రమాణాల లోబడే ఉంటే రైతాంగం
ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తప్పకుండా బోనస్ తోటి కొనుగోలు చేసి 48 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడే రీతిలో కూడా ప్రభుత్వం పేర్కొంటున్నది. కాబట్టి ఆ రీతిలో వచ్చేటట్టు కూడా సెంటర్ నిర్వాహకులు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ ఆఫీసర్లు కూడా, తర్వాత నోడల్ ఆఫీసర్ కూడా ఆ రీతిలోనే స్పందించి సహకరించి ఈ సెంటర్లు విజయవంతంగా నడిచే రీతిలో కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే లక్షలాది బస్తాల దిగుబడి ఈరోజు పాకాల సరస్ కింద ఖానాపురం మండలంలో నర్సంపేట ప్రాంత నియోజకవర్గంలో రాబోతున్నది. పట్టెడన్నం పెట్టే రైతన్న ఎక్కడ కూడా చేతుల వారికి నష్టం కానీ కష్టం కానీ కలిగించకుండా ప్రయత్నం చేద్దాం మనం. తర్వాత ప్రకృతి వైపరీత్యం ఒకవేళ అది ఎవరి చేతిలో లేదు, దానికి మనం మానవ ప్రయత్నంలో తప్పకుండా మానవ ప్రయత్నం చేద్దాం. మానవ తప్పిదంతో రైతాంగానికి ఇబ్బంది కలిగించకుండా చూస్తామన్న విషయాన్ని మీ ద్వారా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రైతాంగానికి ఆదుకునే క్రమంలో రుణాల మాఫీ విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ ఒక్కొక్కటిగా అంటే ఆర్థిక వనరులను ఉన్న పరిస్థితులను, బడ్జెట్ పరిస్థితులను కూడా ఆడ నెమరు వేసుకుంటూ అట సమకూర్చుకుంటూ కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ క్రమంలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేయాలి, దీవెనలు అందజేయాలి. ఈ యొక్క ప్రభుత్వ సౌకర్యాలను పొందాలని మీ ద్వారా కూడా కోరుకుంటూ ఆదర్శవంతంగా అశోక్ నగర్ సెంటర్ ధాన్య కొనుగోలు కేంద్రం, అశోక్ నగర్ అండ్ అయోధ్య నగర్ ధాన్య కొనుగోలు కేంద్రాలు ఆదర్శవంతంగా ఉన్నాయి. ఎక్కడ సమస్య లేకుండా అంటే ఎక్కడ సజావుగా సాగేదన్న రీతిలో కూడా ఈ సెంటర్లు విజయవంతంగా నడవాలని కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెంటర్ నిర్వాహకులు కూడా తప్పకుండా రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఉండుకుంటూ ఏఓ గారు కూడా అందుబాటులో ఉండే రీతిలో మేమంతా కూడా వారికి ఎల్లవేళలా సహకారం అందిస్తాం. తప్పకుండా స్థానిక శాసనసభ్యుడు పెద్దలు మాధవరెడ్డి గారు ప్రతి నిమిషం కూడా ఈ ధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అక్కడ లోకల్ పార్టీ యంత్రాంగం, పార్టీ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క ధాన్య కొనుగోలు కేంద్రాలు పూర్తి విజయవంతమై ప్రతి గింజ చివరి గింజ కొనే వరకు కూడా ఈ సెంటర్లోనే ఉంటామని మరొకసారి మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.